వంకాయ, కొత్తిమీర, కారం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో వంకాయ, కొత్తిమీర, కారం కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. రైట్. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ భర్తా బైగన్ తీసుకున్నాం కదా, వాటిని ఇలా క్యూబ్స్లా కట్ చేసేసుకోవాలి. రైట్. సో కొంచెం లేతగా ఉంటేనే మనకు ఇది డిష్ అనేది టేస్టీగా వస్తుంది. వీటిని ఫస్ట్ ఒక బౌల్లో వేసేసుకొని వీటి కొంచెం లైట్గా సీజనింగ్ చేస్తున్నాను. అలాగే ఈలోపు మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుందాం. ప్యాన్ అనేది వేడవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ వంకాయల్లో కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. సో ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఓకే. సో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ ముక్కల్ని మనం విడిగా వేయించుకోవాలి. ఓకే. సో డీప్ ఫ్రై కాకుండా కొంచెం ప్యాన్ ఫ్రై. చెప్పాను కదా, కొంచెం లేతగా ఉంటే మనకు ఫాస్ట్గా వేగిపోతాయి. సో గ్రేవీ అనేది మనం రెడీ చేసుకునేంతలోపు ఈ ముక్కలు కూడా వేగిపోయి మనకు మంచి సాఫ్ట్గా ఆ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. సో దీన్ని మనం ఇటువైపు మార్చేసి ఇక్కడ మనం గ్రేవీ చేసుకుందాం. ఓకే. ఇక్కడ కూడా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. రైట్. ఇది సిమ్లో పెట్టేసి మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. కొత్తిమీర, కారం అనుకున్నాం కదా, ఓకే. సో మిక్సీ జార్లో కొత్తిమీర, ఓకే, కొంచెం క్వాంటిటీ అనేది మనకు ఎక్కువగానే పడుతుంది. దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొంచెం ధనియాలు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ వేసేసి ఒక్కసారి అలా డైరెక్ట్గా తిప్పేసి మనం ఆ తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ వంకాయలను కూడా ఒక్కసారి అలా తిప్పేసుకుందాం. ఓకే. సో ఇది మిక్సీ పట్టేసి మనం పేస్ట్ రెడీ చేసుకుందాం. కొద్దిగా వాటర్, ఓకే. సో ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇది పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఆయిల్ వేడైపోయింది కదా, కొద్దిగా జీలకర్ర, మధ్య మధ్యలో ఈ వంకాయలు కూడా కలుపుతూ ఉండాలి. సో ఆల్మోస్ట్ వంకాయ అయిపోయింది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి మూత పెట్టేస్తున్నాను. సో ఇక్కడ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు,
అలాగే కొద్దిగా కరివేపాకు. సో వంకాయ ముక్కలు కొంచెం పచ్చి వాసన పోతే సరిపోతుంది మనకు. సో ఇక్కడ మనం ఉల్లిపాయ ముక్కలు కాకుండా పోపు దినుసుల కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు, ఉల్లిపాయ లేకుండా. ఓకే, దీనివల్ల ఏంటంటే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది, పోపుతో వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కొంచెం పసుపు, అలాగే మన ఘాటుకు తగ్గట్టుగా కారపొడి, సరిపడా ఉప్పు. సో అక్కడ ముక్కలకు వేసుకున్నాం, సో ఇక్కడ గ్రేవీకి సరిపడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ దీంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న కొత్తిమీర పేస్ట్, సో కొత్తిమీర కారం, సో విడిగా మనం పొడులు ఏవి వేయకుండా దీంట్లోనే జీలకర్ర వేసేసుకున్నాం, ధనియాలు కూడా వేసుకున్నాం, అల్లం వెల్లుల్లి ఈ రెండు కూడా దీంట్లోనే వచ్చేసాము. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఆ కొత్తిమీర పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది, ఆయిల్ అనేది రిలీజ్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం వేరగానే అదంతా బాగా పీల్ చేసుకుంటుంది, మగ్గిన తర్వాత మెల్లిగా దాన్ని మొత్తం అంతా కూడా బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ స్టేజ్లో ఇంకొంచెం థిక్నెస్ మనకు కావాలి అనుకుంటే కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. నేను కొంచెం యాడ్ చేస్తాను, అంటే గ్రేవీ అనేది మనకు కొంచెం ఎక్కువగా రావడానికి, అలాగే కొంచెం థిక్నెస్ కూడా రావడానికి. లేదా వేయించిన పుట్నాల పప్పుని కూడా మనం మిక్సీ పట్టేసి ఇలా యాడ్ చేసుకోవచ్చు, శనగపిండిని కాకుండా. ఇదేంటంటే డైరెక్ట్ మనకు పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, ఆ వేయించిన దాంతో చేస్తే ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది, కొంచెం థిక్నెస్ అనేది వస్తుంది మనకి. ఇలా శనగపిండి కానీ లేకపోతే పుట్నాల పప్పు పొడిని కానీ యాడ్ చేయడం వల్ల. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇంకొంచెం మనకు థిక్నెస్ అనిపిస్తే మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు, ఆ కన్సిస్టెన్సీ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మ్యారినేట్ చేసి విడిగా వేయించి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, ఓకే. సో ఇప్పుడు మనం ఇక స్టవ్ మంట తగ్గించేసి నెక్స్ట్ అలాగే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేస్తే ఈ కొత్తిమీర కారంలో మనం వేసేసుకున్న ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ వంకాయలకు పట్టేస్తాయి, అప్పుడు టేస్టీగా ఉంటుంది వంకాయ ముక్క అనేది. మనం రైస్లో తీసుకున్న ఆ వంకాయ ముక్క మనం నవ్వుతున్నప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్, ఆ కారం ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఆయిల్ అనేది ఫ్లోట్ అయింది, సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, స్మెల్ అయితే చాలా చాలా సూపర్గా వస్తుంది. ఓకే, సో పైనుండి కొత్తిమీర కాబట్టి కొంచెం కరివేపాకు ఫైన్గా చాప్ చేసి పైనుంచి వేస్తున్నాను, లేదా ఫైన్గా చాప్ చేసిన అంటే జూలియస్ లాగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసినా కూడా బాగుంటాయి.
ఓకే, సో వేడివేడిగా వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. వంకాయ కొత్తిమీర కారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద వంకాయ 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, కారం తగినంత, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు. వంకాయ కొత్తిమీర కారం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో వంకాయ ముక్కలు, పసుపు, సరిపడా ఉప్పు, కారం వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో కలిపి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగాక అందులో పసుపు, కారం, సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, నీళ్లు, వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తరిగిన కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ కొత్తిమీర కారం రెడీ.